నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 23, 2025 సోమవారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ఈరోజు మాస శివరాత్రి అత్యంత పుణ్యప్రదమైన రోజు అన్నమాట. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 ఈరోజు సూర్యాస్తమం సాయంత్రం 6:49. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 10:09 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం కృతిక మధ్యాహ్నం 3:15 వరకు. తరువాత రోహిణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 5:41 నుంచి ఉదయం 7:07 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:12 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:24 నుంచి ఉదయం 9:02 వరకు. యమగండ కాలం ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజాము సమయంలో 4:11 నుంచి తెల్లవారుజామున 4:59 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:06 నుంచి మధ్యాహ్నం 2:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే అంశంలో ముందుగా మేషరాశి. వీరి యొక్క గ్రహస్థితులు సూర్యుడు మిథునంలో 3వ ఇంట సంచారం చేస్తుండగా బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తూ కమ్యూనికేషన్ మెరుగుపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రుడు 11వ స్థానంలో లాభ సూచికలను అందిస్తున్నాడు. కుజుడు వృషభంలో 2వ ఇంట సంచారం చేస్తూ ధన సంపత్తిని శ్రమను కలగజేస్తున్నాడు. శని 11వ ఇంట వక్ర దిశలో సంచారం చేయడం వల్ల ఆశయాలు ఆలస్యంగా నెరవేరే అవకాశం ఉంది. రాహు మేషరాశిలో శిరస్సు మీద ఒత్తిడి తెచ్చేటట్టుగా, శిరస్సు అంటే తలకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది. కేతు తులారాశిలో ఉండడం వల్ల సంబంధాల మీద మానసిక భారం పెరిగేటట్టుగా, ఏ రిలేషన్ అయినా సరే కొంచెం స్ట్రెస్తో కూడుకోవడము, తగాదాలతో కూడుకోవడం అన్నట్టుగా ఉండబోతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఈరోజు మీ ఆశయాలు నెరవేరేందుకు అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. మీ మాటల శక్తితో ఇతరులను ఆకర్షించగలుగుతారు. రాజకీయ నాయకులకు, సంఘ సేవకులకు ఆదరణ పెరిగే అవకాశము కనబడుతోంది. భవిష్యత్తు ప్రణాళికలకు ఏమైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసము ఇది శుభ సమయము. అస్సలు వృధా చేసుకోకండి. కానీ పొరపాటుగా కూడా సంబంధాలను దెబ్బతీసే మాటలను, అంటే రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి. మీకు తెలిసిన విషయాన్నే చెప్పండి. తెలీదు, మాకు అనవసరం అని అనుకుంటే నోరు మూసుకున్నంత ఉత్తమం లేదు. కానీ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని రూమర్స్ను స్ప్రెడ్ చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఉద్యోగ సంబంధిత విషయాలలో ఓర్పుగా వ్యవహరించండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం రణదండాయ రక్షాయ నమః అనే మంత్రాన్ని జపించండి. దీంతో పాటు ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చన చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందొచ్చు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 2వ ఇంట సంచారం చేయడం వల్ల ధనము, కుటుంబాన్ని చూస్తున్నాడు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మాటలలో తేలికతనము, ఆర్థికంగా అభివృద్ధి ఇస్తున్నాడు. చంద్రుడు 10వ ఇంట ఉండడం వల్ల కీర్తి, కార్యసిద్ధి దక్కుతుంది. అయితే కుజుడు లగ్నంలో ఉండడం వల్ల ఆకస్మిక మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. శని 10వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల ఉద్యోగంలో జాప్యము. రాహు 12వ ఇంట ఉండడం వల్ల
వ్యయాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కేతు 6వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల శత్రునాశనము, ఆరోగ్యం మెరుగుదల కనబడుతుంది. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీ గోచార రీత్యా ఫలితాలు ఈరోజు ఆర్థికంగా కొంత స్థిరత ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో మద్దతు లభించవచ్చు. మీ దృఢత, నిష్ట వల్ల మంచి సభ్యుల మధ్య మాటల తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మాటల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఉద్రేకంగా స్పందించే విషయాన్ని ఎక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ తెల్లని వస్త్రాలను ధరించి అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు లగ్నంలో ఉండడం వల్ల వెలుగు, ఉత్సాహము కనబడుతుంది. బుధుడు కూడా లగ్నంలో ఉండడం వల్ల చురుకుదనంతో మీ యొక్క పనులను చేసుకుంటారు. చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మబుద్ధి, గురువుల యొక్క ఆశీర్వాదం దక్కుతుంది. కుజుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది. శని 9వ ఇంట వక్ర స్థితిలో ఉండడం వల్ల జ్ఞాన మార్గాలు, తత్వచింతన పెరిగే అవకాశం కనబడుతుంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క ఆశయాలు తీరే మార్గం కనబడుతుంది. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల పిల్లల పట్ల జాగ్రత్తలు వహించండి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీ ఫలితాలు: మీలో వాగ్ధాటి, వాక్పటిమ పెరిగే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలు చక్కగా వ్యక్తపరచగలుగుతారు. ఉపాధ్యాయులకు, వక్తలకు, రచయితలకు ఇది చక్కని సమయము. అయితే ధార్మిక చింతన, గురువుల యొక్క సన్నిధానము అంటే గురువులతో చర్చ మంచి అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొంత నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల మీద నియంత్రణ తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకుంటూ ఈరోజు గణపతి పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు, ప్రయాణాలు సాధ్యమవుతాయి. బుధుడు 12వ ఇంట ఉండడం వల్ల అకౌంట్ పరమైన లావాదేవీలు కొంత ఇబ్బందికరంగా ఉండబోతోంది. చంద్రుడు 8వ ఇంట ఉండడం వల్ల మానసికంగా కొంత భయభ్రాంతులకు లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు 11వ ఇంట ఉండడం వల్ల ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శని 8వ ఇంట ఉండడం వల్ల కొంత అనిశ్చితి, ఆలస్యము జరిగే అవకాశం కనబడుతోంది. రాహు 10వ ఇంట ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. కేతు 4వ ఇంట్లో ఉండడం వల్ల మౌనమైన వాతావరణం అవలంబించడం కానీ, మౌనం వహించడం కానీ, మౌనంగానే ఏ పనైనా సాధించుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీ ఫలితాలు: ఈరోజు వ్యయ నియంత్రణ అవసరమవుతుంది. విదేశీ వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తోంది. మానసిక స్థిరత్వం కొంత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులు సైలెంట్గా తమ పనులు తాము చేసుకున్నట్టయితే మంచిదిగా చెప్పడం జరిగింది. చిన్నపిల్లల ఆరోగ్యం మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. స్నేహితులు లేదా సోదరుల నుంచి సమయానికి మీకు అందుబాటులోకి సహాయం వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించి తెల్లని వస్త్రధారణ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాల యోగాన్ని ఇస్తున్నాడు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మీ యొక్క ప్లాన్లు కానీ, ఆలోచనలు కానీ సక్సెస్ అయ్యే అవకాశాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్యాలు చక్కగా బలపడేటట్టుగా కనబడుతోంది. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల కార్యదీక్ష, కార్యజయము, కార్య సఫలత. శని 7వ ఇంట్లో ఉండడం వల్ల వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది. రాహు 9వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని సందేహాలు, అనుమానాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు సాగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇవి మీకు గ్రహాల రీత్యా చెప్పదగిన
ఫలితాలు. అయితే గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక మంచి భాగస్వామ్య ఒప్పందాల ద్వారా అది గృహంలో కావచ్చు, లేదా అంటే వ్యాపారంలో కావచ్చు, విజయాలను పొందే అవకాశం కనబడుతోంది. పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. సమన్వయం పాటించుకోండి. తరువాత ప్రాజెక్టుల విషయాలలో వేగవంతంగా ఉండే ప్రయత్నం చేయండి. బద్ధకానికి పోస్ట్ పోన్‌కి వాయిదా వేయేసుకోండి. మంచి రోజే అయినప్పటికీ గర్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఎర్రని పువ్వులను కానీ, ఎర్రని వస్తువులను కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కార్యప్రవేశము, అధికారికత మీకు వచ్చే అవకాశం ఉంది. బుధుడు కూడా 10వ ఇంట్లో ఉండడం వల్ల వ్యూహాత్మకమైన చింతన అంటే ప్లాన్ ప్రకారము మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల సమస్యలను ఏ సమస్య అయినా సరే అధిగమించేటట్టుగా గోచరిస్తోంది. కుజుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధర్మం పట్ల శ్రద్ధ వహిస్తారు. శని భగవానుడు 6వ ఇంట్లో వక్ర స్థితిలో ఉండడం వల్ల పాత సమస్యలు పరిష్కారానికి రావడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. కేతువు 2వ ఇంట ఉండడం వల్ల కుటుంబంలో మాటలలో స్పష్టత లేని పరిస్థితి, ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడేసుకోవడమే తప్ప ఒక క్లారిటీ అనేది మాటల మధ్య ఉండదు. అయితే రాహు 8వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని వ్యయాలు అనుకోనివి వచ్చి పడే అవకాశాలు కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా చూసినట్టయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే యోగం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మాటలు స్పష్టంగా చెప్పుకోండి. కమ్యూనికేషను బలపరచుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ మార్కెట్లలో దృష్టి పెడితే కనుక మీరు లాభాలు సాధిస్తారు. దాంతో పాటు అవకాశాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నిద్రలేనితనం వల్ల ఇబ్బందులు, ఒత్తిడికి చికిత్స తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో ఒక అడుగు ముందు ఉండేటట్టుగాను మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటు శనివారం రోజు నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే దీంతో పాటు రోగగ్రస్తులకు హాస్పిటల్స్లో వ్యాధిగ్రస్తులకు ఏదైనా పండు కానీ అన్నం కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు 9వ ఇంట సూర్య భగవానుడు, ఈయన ఉండడం వల్ల గురు పూజ, ధార్మికత ఎక్కువగా మీలో పెరిగే అవకాశం ఉంది. బుధుడు కూడా 9వ ఇంట్లో ఉండడం వల్ల తత్వబోధ, ప్రయాణాలు రావాల్సిన పరిస్థితి. చంద్రుడు 5వ ఇంట ఉండడం వల్ల మానసికంగా సంతృప్తి చెందుతారు. అనుకున్న కార్యాలు సక్సెస్ అవుతాయి. కుజుడు 8వ ఇంట ఉండడం వల్ల ఆపదలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం కాదు, ఆపదలే వచ్చే అవకాశం ఉంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. శని భగవానుడు 5వ ఇంట ఉండడం వల్ల విద్యార్థులకు స్థిరమైన ఆలోచనలు ఉండవు. కొంతమంది మానివేసే పరిస్థితి కూడా కనబడుతోంది. అంటే దానిలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల ఎనీ రిలేషను అంటే ఏ సంబంధ బాంధవ్యాలైనా ఒత్తిడితో కూడుకున్నట్టుగా ఉండబోతున్నాయి. కేతు 1వ ఇంట్లో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంలో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంది. కాసేపు నేను అన్ని చేయగలను అనడము, మరి కాసేపు నేనేమి చెయ్యలేను అనడము. అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గు ఎక్కి ఉన్నట్టుగా మీకు గ్రహాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. అయితే గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతోంది అంటే కనుక విద్యార్థులకు ఇది పరీక్షా ఫలితాల సమయము, సంతృప్తికరంగా ఉండవచ్చు. ప్రేమ సంబంధాల వారికి స్థిరత్వం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీ యొక్క మాటల చాకచక్యం వల్ల కావచ్చు, లేదా మాటలు విరుగుడుగా మాట్లాడడం వల్ల ఏమవుతోందంటే విరిచినట్టు ఇగోతో మాట్లాడడం వల్ల ఆ సంబంధాలు విడిచికొట్టేటట్టుగా కనబడుతోంది. పెద్దల సహాయంతో మీ యొక్క పనులను, విజయాలను పొందగలుగుతారు. తర్వాత ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరము. మీ నమ్మకాలను ఇతరుల మీద బలంగా రుద్దే ప్రయత్నం చేయకండి. మీ నమ్మకాలు మీ దగ్గరే పెట్టుకోండి, కానీ దాన్ని ఇతరులకు అంటగట్టే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ కానీ,
తెల్లని పువ్వులను కానీ ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 8వ స్థానంలో ఉండడం వల్ల అనుకోని మార్పులు, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల రహస్య వ్యవహారాలు, చంద్రుడు 4వ ఇంట ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు, కుజుడు 7వ ఇంట సంచారం చేయడం వల్ల సంబంధాలలో కోపతాపాలు ఉంటాయి. శని భగవానుడు 4వ ఇంట సంచారం చేయడం వల్ల ఇంటి స్థిరాస్తిలో జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. రాహువు 6వ ఇంట ఉండడం వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు. కేతు 12వ ఇంట ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, నిద్రలేనితనము, శక్తి తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవి ఈ గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రోజు మీ ఇంట్లో శాంతియుత వాతావరణం కొంత తక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. మీ సహనాన్ని పరీక్షించే రోజు. సంయమనం పాటిస్తేనే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారంలో ఉన్న మిత్రులు నమ్మకంగా ఉంటారు, కానీ వారి నమ్మకాన్ని ప్రాతిపదికగా తీసుకునే ప్రయత్నం ఈ రోజైతే చేయకండి. మీ మాతృవర్గ సభ్యుల దగ్గర నుంచి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే అవకాశం చేయండి. ఏదైనా ఇబ్బందులు కలిగించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము అంగారకాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకుంటూ శివలింగానికి అభిషేకం చేయించుకోవడం కానీ మీరు చేసుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 7వ ఇంట ఉండడం వల్ల సంబంధాలలో బలహీన పడతాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మెళకువ అంటే మీరు అలర్ట్ గా ఉండవలసిన అవసరం కనబడుతోంది. చంద్రుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంతో ముందడుగు వేస్తారు. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల మీద విజయం సాధించే అవకాశం కనబడుతోంది. శని 3వ ఇంట్లో ఉండడం వల్ల శ్రమిస్తేనే మీకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. రాహు 5వ ఇంట ఉండడం వల్ల ప్రేమలో సందేహాలు, అది కుటుంబంలో ప్రేమ కావచ్చు లేదా మీకు వేరే ప్రేమ వ్యవహారాలు కావచ్చు, సందేహాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. కేతువు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు ఆలస్యంగా పొందుతారు. అయితే ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రోజు మీరు మితమైన ధైర్యంతోనే పనిచేస్తారు. వ్యాపార సంబంధాలు కూడా కొంత మెరుగయ్యే అవకాశాలు కనబడుతోంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో మెళకువగా ఉండండి. కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశము ఇందాక చెప్పుకున్నాం కదా, భాగస్వామ్యంలో కొన్ని సందేహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ సందేహాలు ఇటు దాంపత్యంలో కావచ్చు, ఇటు వ్యాపారంలో కావచ్చు. అయితే మిత్రుల నుంచి ఆశించిన సహాయము సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణాలు చేసే యోగం కూడా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ పసుపు వస్తువులను పూజలో పెట్టడం కానీ, పసుపు వస్త్రాలను ధరించడం కానీ, పసుపు పూలతో స్వామివారిని ఏ దేవుణ్ణైనా పసుపు పూలతో కనుక పూజించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 6వ ఇంట సంచారం చేస్తుండగా శత్రువులు నాశనం అయిపోతారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల వ్యూహాత్మకమైన విజయాన్ని సాధిస్తారు. చంద్రుడు 2వ ఇంట ఉండడం వల్ల మాటల ఆకర్షణతో పనులను చకచకా చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు మీకు ఆకర్షితులవుతారు. కుజుడు 5వ ఇంట ఉండడం వల్ల ప్రేమ ప్రతిఘటన అవుతుంది, అంటే విడిపోయే అవకాశం కనబడుతోంది. శని లగ్నంలో ఉండడం వల్ల శ్రమ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 10వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఈరోజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే సమస్యల మీద విజయాన్ని సాధిస్తారు. వ్యూహాత్మకంగా అంటే అకార్డింగ్ టు యువర్ ప్లాన్ ప్రకారము మీరు పనిచేయాలి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభించవచ్చు. కుటుంబ సభ్యులతో అనుసంధానము అంటే వాళ్ళతో ఎమికబిలిటీగా ఒకళ్ళనొకళ్ళు అనుకున్నట్టుగా వ్యవహరించుకోవాలి. పాత జబ్బులు ఏవైనా ఉంటే అవి తిరగబెట్టే అవకాశం కనబడుతోంది. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. దీనితో పాటు పితృతర్పణ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 5వ ఇంట ఉండడం వల్ల పిల్లల పట్ల శ్రద్ధ పెట్టండి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల విద్యలో మేధస్సు పెరిగే అవకాశం కనబడుతోంది. చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల
మీకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల ఇంటి వాతావరణంలో భార్యాభర్తల మధ్య ఉద్రిక్తమైన వాతావరణాలు, కొట్టుకోవడాలు, ఇలాంటి కొన్ని భయంకరమైన చర్యలు ఇంట్లో జరిగే అవకాశం కనబడుతోంది. శని భగవానుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు, నిద్రలేనితనము గోచరిస్తోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంతో సమస్యలను ఎదుర్కొని విజయం సాధిస్తారు. అయితే కేతు 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువుల నుంచి విరోధం ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే పరిహారాలు, ఫలితాలు. అయితే మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఈరోజు మీకు మానసిక బలం ఎక్కువగా ఉంటుంది. సమస్యల మీద ధైర్యంగా స్పందించే గుణం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. పిల్లల వైపు శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. గురువుల మాటలు వినకపోతే సమస్యల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. తల్లి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ పచ్చని ఆకుకూరలను దానంగా ఇచ్చే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో పీడ ఏర్పడుతుంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల తల్లితో విభేదాలు ఏర్పడము, తగాదాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల యోగం కనబడుతోంది. కుజుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంతో వ్యవహారాలు నడిపిస్తారు. శని 11వ ఇంట ఉండడం వల్ల మీకు వచ్చే లాభాలు ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల ధన సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు 8వ ఇంట ఉండడం వల్ల రహస్యంగా ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే పబ్లిక్ ఖర్చులు వేరు, రహస్యంగా పెట్టే ఖర్చులు వేరన్నమాట. ఇక్కడ మీకు రహస్యంగా కొన్ని ఖర్చులు రహస్యమైన వారికి ఇవ్వవలసిన పరిస్థితి కనబడుతోంది. దీంతో మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు కొంత ఒత్తిడిగా ఈరోజు మీరు ఉండబోతున్నారు. ఇంటి పరిస్థితుల మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక విషయాల్లో ఖర్చులకు కొంత పట్టు అనేది పెట్టుకోండి. కొంత అడ్డు అనేది పెట్టుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతుంది. ప్రయాణాలకు ఇది అనుకూలమైన సమయం కాదు. అది చిన్న ప్రయాణం కావచ్చు, పెద్ద ప్రయాణం కావచ్చు. ప్రయాణాలకు ఇది సరియైన సమయం కాదు. వాయిదా వేసుకోండి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న కొన్ని విషయాల్లో ఆలస్యం ఉన్నా కానీ ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం కేం కేతవే నమః అనే ఈ మంత్రాన్ని జపిస్తూ దీంతో పాటు పంచాక్షరి మంత్రాన్ని కూడా జోడించి చెప్పినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క ఫలితాలు, వారిచ్చే ప్రభావంతో పాటు ఫలితాలు, గోచార రీత్యా కూడా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.